अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో 4వ ప్రపాఠకంలో అంటే 4వ అధ్యాయంలో 10వ ఖండం చూస్తున్నాము. నిన్న 9వ ఖండం వరకు చూశాము. అందులో సత్యకామ జాబాల యొక్క దృష్టాంతాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఈరోజు తన శిష్యుడైనటువంటి ఉపకోశల యొక్క దృష్టాంతాన్ని మనం చూస్తాము. సత్యకామ వనవాసం నుంచి వచ్చిన తర్వాత ఆ వనవాసం ఉండగానే వనవాసంలో ఉన్నటువంటి ప్రకృతి దేవతలు అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాయి. ప్రకృతిలో ఉండే దేవతలే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాయి. ఆ ప్రకృతిలో ఉండే దేవతలు ఎవరంటే మనం చెప్పుకున్నాం. గౌ అంటే ఆవు, అగ్ని, సూర్యుడు, అలాగే వాయువు. ఈ 4 తత్వాలు అక్కడ నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా ఉంటూ అక్కడ సేవ చేశాడు. కాబట్టి ప్రకృతిలో ఉండే దేవతలే అతనికి బ్రహ్మజ్ఞాని బ్రహ్మోపదేశం చేశాయి. తర్వాత వాటిని యథార్థంగా నువ్వు తెలుసుకునే విద్య ఏదైతే ఉందో యథార్థమైంది, దాంట్లో నేను ఉపదేశించాల్సిందంటూ ఏది లేదని చెప్పి గురువుగారు ఆజ్ఞాపించిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత వాడికి సంపూర్ణంగా అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. కాబట్టి అక్కడే ఉంటూ ఒక ఆచారిగా ప్రసిద్ధి చెందు అక్కడే గురుకులంలో ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత అతను కూడా ఒక గురుకులాన్ని స్థాపించాడు. గురుకులంలో స్థాపించినప్పుడు అతనికి కూడా అదే విధంగా అనేక మంది బ్రహ్మచారులు దీక్షను తీసుకోవడానికి రావడం మొదలు పెట్టారన్నమాట. ఆ సందర్భంలో ఉపకోశల అనే బ్రహ్మచారి కూడా అతని యొక్క ఆధీనంలో ఉంటూ శిష్యరికాన్ని తీసుకొని అక్కడ విద్య అధ్యయనం చేస్తున్నాడు. ఆ సందర్భంలో వీళ్ళు విద్య అధ్యయనం చేస్తూ అక్కడ మళ్ళా వాళ్ళు విద్యను పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ సమావర్తన సంస్కారం, విద్య పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు సమావర్తన సంస్కారం కదా మళ్ళీ అందరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుందో ఆ సందర్భంలో ఎవరు దీక్ష తీసుకున్నారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు అక్కడ ఉన్నారు, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ మనము ఆ బ్రహ్మ విద్యను పొందిన తర్వాత ఆచార్య గౌతమ మహర్షి యొక్క కులంలోనే ఉంటూ కొంత ఆచార్యగా ప్రసిద్ధి చెందాడు. అక్కడ ఆయన కూడా మన గురుకులాన్ని స్థాపించాడు అనమాట. అక్కడ గురుకులంలో ఉంటూ ఆయన చదివించడం మొదలుపెట్టాడు అనమాట. ఆ సందర్భం మనం ఏంటో చూద్దాం. అస్తు దశమః ఖండః. చూడండి, మంత్రం వచ్చేసి ఉపకోశలో హ వై కామలాయన సత్యకామే జాబాలే బ్రహ్మచర్యం ఉవాస. ఇప్పుడు మన ఆయన సత్యకామ జాబాని యొక్క గురుకులం ఆశ్రమం ఏర్పడింది. ఆచార్యులు అయిపోయాయి కదా. అంటే కొంత కాలం వరకు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో కులంలో ఉంటే అక్కడ ఇంకా యథార్థమైన బ్రహ్మజ్ఞాని అక్కడ గురువు యొక్క యోగ్యత పొందగలిగాడా, ఇంకా విశిష్టమైన జ్ఞానం పొంది అక్కడ ఆచార్యుడు అయ్యాడు. ఆచార్యుడు అయిపోయి ఒక స్వయంగా ఒక గురుకులాన్ని మళ్ళీ స్థాపించాడు అనమాట. ఆ గురుకులంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. సత్యకామే జాబాలే బ్రహ్మచర్యం ఉవాస తస్య 12 వర్షాన్ని అగ్నిన్ పరిచచార సహ స్మ అన్యాన్ అంతేవాసినః సమావర్తయన్ తం స్మ ఏవ న సమావర్తయతి. ఉపకోశలో వై కామలాయన కామలాయన. ఇక్కడ ఉపకోశలో నామ కామలాయన అంటే కమల అనే పేరు గల ఋషిలో ఉత్పన్నమైనటువంటి వంశజుడు ఉపకోశలు అనమాట. ఉపకోశలు అనే బ్రహ్మచారి కమల అనే ఋషి యొక్క వంశంలో పుట్టినవాడంట. ఆ బ్రహ్మచారి ఎవరంటే
గోత్రం అడుగుతాం కదా. కమల నామక ఋషి వంశంలో ఉత్పన్నమైనటువంటి కోస్ల అనే కోస్ల పేరు గల బ్రహ్మచారి. అక్కడ ఆ బ్రహ్మచారి సత్యకామ జాబాల యొక్క గురుకులానికి వచ్చారు చదువుకోవడానికి. అందుకే ఉపకోశలో హావై కామలాయన. కామలాయ అంటే ఆ కమల యొక్క ఋషి యొక్క పౌత్రుడు కామలాయన అంటాడు. పౌత్రుడు అంటే వాళ్ళ వంశజుడు. కాబట్టి కామలాయన అని చెప్పాడు. ఎవరిని? ఉపకోశల అనే బ్రహ్మచారిని. అటు ఉపకోశలో హావై కామలాయన సత్యకామే జాబాలే. ఓకేనా? సత్యకామ జాబాల యొక్క ఆశ్రమంలో అంటే అతని యొక్క గురుకులంలో బ్రహ్మచర్యం ఉవాస అక్కడ ఉంటూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ అక్కడే ఉండిపోయాడు. తపస్సు చేస్తున్నామంట. అక్కడే ఉండి విద్యను అర్జిస్తున్న అక్కడ తపస్య చేస్తున్న బ్రహ్మచర్య పూర్వకంగా. తస్య 12 వర్షాన్ని అగ్నిన్ పరిచచార. అక్కడే ఆ ఉపకోశల పేరు గల బ్రహ్మచారి ఒక బ్రహ్మచారి కాదు, ఒక విశేషంగా బ్రహ్మచారిని తీసుకున్నారు. ఉపకోశల బ్రహ్మచారి అనేక మంది బ్రహ్మచారులు ఉన్నారు. అందరూ కలిసి 12 వర్షాన్ని అంటే 12 వర్షాలు అక్కడ సేవ చేశారు. అగ్నిన్ పరిచచార, అగ్నికి సేవ చేశారు అంటే అగ్నియాదానం చేశారు, సమిధాదానం చేశారు. గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటూ ఆచార్యుని యొక్క సత్యకామ జాబాల యొక్క ఆచార్యుని యొక్క సాన్నిధ్యం ఉంటూ విద్యను గ్రహించారన్నమాట. అక్కడ ఉంటూ అంటే ఆ యోగ్యతానుసారంగా ఎవరిని ఎక్కడ ఏం పంపించానో అక్కడ పంపించి వారికి విద్యను బోధిస్తున్నామట. అందులో ఉపకోశల అనే బ్రహ్మచారి మాత్రం ఎవరైతే ఉన్నారో అతను కూడా 12 వర్షాన్ని అగ్నిని పరిచచార, అగ్నికి సేవ చేశాడు. సహ స్మ అన్యాన్ అంతే వాసన సమావర్తయన్ తం స్మ ఏవ నా సమావర్తయతి. ఇక్కడ అందరికైతే 12 వర్షాలు అయిపోయింది, విద్యను అభ్యసించేది, వాళ్ళకు సమావర్తన సంస్కారం చేసి పంపించేస్తున్నాడు. అందరికి 12 వర్షాలు అయిపోయాడు. కానీ ఈ ఉపకోశల అనే బ్రహ్మచారికి 12 వర్షాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన పంపించడం లేదన్నమాట. సమావర్తన సంస్కారం చేసేది కానీ పంపించడం లేదన్నమాట. గురుగారు ఆజ్ఞ లేని పంపించి వెళ్ళడానికి లేదన్నమాట. ఆయన అక్కడ ఇంకా అగ్నికి సేవ చేస్తున్నాడు, గృహ సేవ చేస్తున్నాడు, ఆచార్యకి సేవ చేస్తున్నాడు, సమిధాదానం చేస్తున్నాడు, అన్ని రకాలుగా సేవలు చేస్తున్నామట. అక్కడ మొత్తం అగ్ని సేవలు చేస్తున్నాడు. అక్కడ ఏ కర్మ క్రియాకలాపాలు ఏవైతున్నాయో ఆచార్య కులంలో ఉంటూ అన్ని దేవులకు నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా పరిచర్య అంటే సేవలు చేస్తున్నామట. వీళ్ళతో పాటు ఉన్నటువంటి ఉపకోశల చదువుకున్న సమయంలో ఉన్నటువంటి బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విద్య అభ్యసించి వాళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ఇతను మాత్రము గురువు గారు ఆజ్ఞాపించడం వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించడం లేదన్నమాట. అక్కడే మళ్ళీ అదే సేవ చేసుకుంటున్న యజ్ఞానికి సమిధులు తీసుకుని రావడం, అడవికి వెళ్ళి ఎంత వెళ్ళిపోయారు. పాత వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ వీళ్ళ అందరికీ సమావర్తన సంస్కారం చేసిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈయన మాత్రం అదే సమిధానం చేస్తున్నాడు, మళ్ళీ అగ్నికి సేవ చేస్తున్నాడు, అజ్ఞాదానం చేస్తున్నాడు, గురువుకి సేవ చేస్తున్నాడు. అలా గురువుకి సంబంధించిన క్రియాకలాపాలు ఏవైతే అనుష్ఠాన కర్మలు ఏవైతే అవన్నీ చేస్తున్నాడు. అన్ని క్రియాకలాపాలు ఆయన ఉన్నాడు, ముందు ఉన్నాడు అనమాట. అంటే అన్ని చేస్తున్నాడట. కానీ అందుకే అగ్నిని పరిచయం, అగ్నికి సేవ చేస్తున్నాడు. సాహాస్మ. కానీ అక్కడ మాత్రం అన్యాన్ అంతేవాసన, అంతేవాసులు శిష్యులు ఏదైతే ఉన్నదో సమావర్తనం చేసి వాళ్ళందరూ పంపించేస్తున్నామట. తంహ స్మ ఏవ, అతనికి సమావర్తన సంస్కారం చేసి కూడా నా సమావర్తత అంతను పంపించడం లేదు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో చెప్పబడింది అన్నమాట. उपकोसला नाम से प्रसिद्ध कमल का पुत्र सत्यकाम जाबाल के यहाँ ब्रह्मचर्य ग्रहण करके रहता था. ఉపకోశల కమల్ కా పుత్రుడు అంటే కమల్ ఋషి యొక్క పుత్రుడు ఉపకోశల అన్నమాట. కమల్ యొక్క పుత్రుడు ఉపకోశల, ఇక్కడ పౌత్రుడు కదా, పుత్రుడు తీసుకున్నది ఇక్కడ. సో ఆయన కుమారుడు జాబాలి యొక్క ఆశ్రమంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అక్కడ ఉంటున్నాడు. ఆయన కూడా उसने 12 वर्ष तक उस आचार्य के अग्नियों की सेवा की, आचार्य యొక్క అగ్నిలో సేవ చేశాడన్నమాట. किंतु आचार्य ने अन्य ब्रह्मचारियों को तो समावर्तन संस्कार कर दिया, అందరికీ సమావర్తన సంస్కారం చేశారన్నమాట. కేవలం इसी को नहीं दिया, ఇక్కడ ఇవ్వలేదని చెప్పారు. ఇక్కడ నా సమావర్తయతి, ఓకే సరే, మొత్తానికి అయితే పంపించి ఆజ్ఞాపించలేదు. ఇక్కడ ఆ రకంగా ప్రస్తావించబడి సమావర్తన సంస్కారం ఇవ్వలేదు, అందుకే వెళ్ళి అంటే ఇంకా ఆ స్థితి రాలేదు అనమాట.
అందరికి సమావర్తన సంస్కారం చేసి పంపించేస్తున్నాడు. ఇతను కూడా ఒక రకంగా చేశాడు, కానీ పంపించలేదు అన్నమాట. అందరూ చేశారు కానీ ఆజ్ఞాపించలేదు, ఇంకా వెళ్ళడానికి ఆజ్ఞాపించలేదు అన్నమాట. అంటే ఒక రకంగా సంస్కారం చేయలేదని చెప్పి ఇక్కడ ఈ రకమైన భావంతో చెప్పబడింది. కాబట్టి పంపించలేదు మొత్తానికి. పంపించలేదు, అక్కడే ఉంటూ సేవ చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూడండి. తం జాయ ఉవాచ, అందరూ వెళ్ళిపోతున్నారు. చాలా ఏళ్ళ నుంచి కోపకోసలా అక్కడ సేవ చేస్తున్నాడు. పాపం అతని సత్యకామ జాబాలి యొక్క పత్ని ఎవరైతే ఉన్నదో ఆమె చూడలేకపోయింది. ఆడవాళ్ళు చాలా ఇదిగా ఉంటుందా, దయా భావంతో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకే ఆమె చెప్పేసింది సత్యకామంతో. తం జాయ ఉవాచ తప్తో బ్రహ్మచారి కుశలం అగ్నిం పరిచచార, కుశలం అగ్నిం పరిచచార, కుశలం అగ్నిం పరిచచారీత్ మా త్వా అగ్నయః పరిప్రవోచన్ ప్రబ్రూహి అస్మై ఇతి తస్మై హ అప్రోచ్య ఏవ ప్రవాసాం చక్రే. అంటే ఆ ఆచార్యకి, సత్యకామ ఆచార్యకి తన భార్య ఏం చెప్పింది, జాయ తన భార్య చెప్పినాడ. ఏం చెప్పిందంటే తప్త, ఇతను చాలా 12 వర్షాలకు తప్త అంటే పరితపించాడు, తపస్సు చేశాడు బ్రహ్మచారి. ఎవరు? ఈ ఉపకోసల బ్రహ్మచారి ఇక్కడే ఉంటూ అందరమ్మడి అన్ని రకాల సేవ చేశాడు. అజ్ఞాదానం చేశాడు, అగ్ని సేవ చేశాడు. అలాగే కుశలం అగ్ని పరిచచారి, అన్ని రకాలుగా కుశలతాపూర్వకం ఇక్కడే ఉండి అన్ని సేవలు చేశాడు. మా త్వా అగ్నయ, నువ్వు ఇన్ని రకాల సేవలు చేసినా కూడా నువ్వు అతని అందరినీ పంపించలేదు. ఒకవేళ ఇన్ని రకాల గృహ సేవ అన్ని సేవలు చేశాడు కదా, ఆ చేసిన అగ్ని సేవలని ఏవైతే ఉన్నాయో అది అజ్ఞాదానం కావచ్చు, పంచాగ్నిలు కావచ్చు, ఇంకా ఎక్కడైతే ఏ క్రియాకలాపాలు చేసావో ఆ అగ్నులు అన్ని కూడా కోపంతో నిన్ను ఒకవేళ దూషిస్తాయేమో, నిన్ను శపిస్తాయేమో, అలా శపించకుండానే నిన్ను త్వరగా పంపించేసేయి. ఎందుకు ఇంత సేవ చేసినా ఆయన నిష్ఠా శ్రద్ధాపుగా బ్రహ్మచారి చేస్తున్నాడు కదా, కాబట్టి నువ్వు శపించకుండా, శాపం ఇవ్వకుండానే ముందు ఆ బ్రహ్మచారికి ఉపదేశించు. ఏది ఇంకా నువ్వు ఆ అబ్బాయిని ఉంచావంటే అతను ఏదో ఇంకా ఉంది, ఇంకా ఉపదేశం ఇవ్వలేదు, పూర్తిగా సంపూర్ణంగా ఇవ్వలేదు అనమాట. అందుకే పంపించలేదు, సమాజ సంస్కారం చేయలేదు, ఇంకా తక్కువ ఉంది. కాబట్టి ఆ ఉపదేశం ఏదైతే ఉందో చెప్పి నువ్వు పంపించేసి, లేకపోతే ఈ అగ్నులను కోపడి నువ్వు శపిస్తాయి, శాపిస్తాయి అంటే శాపంతో గ్రస్తం చేస్తాయి అని పొరపాటు అలా చేస్తాయేమో అని ముందుగానే ఆమె భార్య సత్యకామంతో రత్నం ప్రస్తావిస్తుంది. కాబట్టి ఏదైనా ఉపదేశం చెయ్యి, ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంటేనా ఉపకోసల బ్రహ్మచారికి అంటే ఇవన్నీ మాట వినగానే ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ప్రవాసాం చక్రే, అలా మాట్లాడకుండా వెనకబడే వెళ్ళిపోయాడు అనమాట. తం జాయా ఉవాచ తప్త తప్పించాడు బ్రహ్మచారి కుశలం అగ్నిని పరిచచారి, కుశలపూర్వకంగా అగ్నికి పరిసేవ చేశాడు. మాత్వ అగ్ని, అందుకే ఒకవేళ నీ అగ్నులు ఏవైతే ఉన్నాయో, ఏ అగ్నికి సేవ చేశాడో పరిప్రవోచన్, అవిని నిన్ను ఆవేశంతో కోపంతో నేను దూషించకూడదు అనే భావంతో పరిప్రవోచన్ ప్రబ్రూహి, అందుకే అతనికి ప్రబ్రూహి అని ఉపదేశం ఇవ్వాల్సి ఉంటే ప్రబ్రూహి, దాన్ని ఉపదేశించు. అస్మై ఇది పరిబ్రూహి అస్మై ఇది తస్మై, కానీ ఇతనికి ఉపదేశించు అని చెప్పగానే తస్మై అప్రోచ్య, చెప్పకుండానే అప్రోచ్య ఏవ ప్రవాసాం చక్రే, అతని కుటీరంలోకి చెప్పకుండానే ఆ సత్యకామ వెళ్ళిపోయాడు. సత్యకామ జాబాల ఆచార్య లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ బ్రహ్మచార్య తన భార్య చెప్పినప్పుడు కూడా నేను చెప్పకుండా వెళ్ళిపోయాడు అనమాట. అదే విషయం ఇచ్చేదిగా ఆచార్య ఉనికి భార్య అనే కహ యహ బ్రహ్మచారి खूब तपस्या कर रहा है, ఈ బ్రహ్మచారి చాలా తపస్య చేస్తున్నాడు. ఉస్నే అచ్చి తరహ అగ్నియోకి సేవకి, చాలా మంచిగా అగ్నికి సేవ చేశాడు. అగ్నియ ఆప్కి నిందా నాకరే, అందుకే ఆ అగ్ని కలిసి నిన్ను నిందించకుండానే అతః ఇసి విద్యాకు ఉపదేశకర్ దీజియే, ఇతనికి విద్యను ఉపదేశించి పంపించు. కింటు వహ్ ఉసే ఉపదేశ్ కియా బినా హి బాహర్ చలా గయా, కానీ ఇతనికి ఉపదేశించకుండానే ఆయన బయటికి వెళ్ళిపోయాడు, అంటే తన ఆ ప్రవాసంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక్కడ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. తర్వాత ఏం జరిగింది అప్పుడు, దానికి ఆయన కొడుకు చెప్పిన తర్వాత కూడా మాత చెప్పిన తర్వాత ఉపదేశించి కలిగించింది. చెప్పిన తర్వాత గురువుగారు చెప్పకుండా వెళ్ళిపోతే, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? చాలా బాధపడ్డాడు అనమాట ఉపకోసల అనే బ్రహ్మచారి. అప్పుడు అంటున్నాడనమాట, సహ వ్యా 3వ మంత్రం చూడండి.
సహ వివ్యాధిన అనశితుం దద్రే తం ఆచార్య జాయ ఉవాచ బ్రహ్మచారిన్ బ్రహ్మచారిన్ న అశాన కిం ను న అశ్నాసీత్ ఇతి సహ వి వివ్యాధిన వివ్యాధిన అనశితుం దద్రే అనశితుం దద్రే తం ఆచ తం ఆచార్య జాయ అంటే ఆచార్య యొక్క పత్ని ఉవాచ హే బ్రహ్మచారి అశాన కిం ను అశ్నాసి ఇది సహ హ ఉవాచ బహవః ఇమే అస్మిన్ పురుషే కామాః నానా అత్యయాః వివ్యాధిభిః ప్రతిపూర్ణః అస్మి నహి అశిష్యామి ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు? సహ వివ్యాధిన అనశితుం దద్రే. వివ్యాధిన ఇక వి ప్లస్ ఆధిన అంటే విశేషంగా అత్యధికంగా, విశేషంగా అత్యధికంగా మానసిక అశాంతితో దుఃఖంతో ఉన్నాను. దుఃఖం కారణంగా అశితం అని తినటం అంట. అనశితం తినకుండా దద్రే అంటే నాకు గురుగారు ఉపదేశించలే అంటే నా ఏదో దోషాలు నాలో ఉన్నాయి, అందుకే నేను భోజనం వదిలేస్తాను, భోజనం తినని చెప్పి మొండికేసి కూర్చున్నాయన్నమాట. ఎవరు? ఈ ఉపకోసల బ్రహ్మచారి. సరే, అనశితం దద్రే అంటే ఇంకా సంకల్పం చేసి కూర్చుని ఏం తినని చెప్పి ఏదో వ్యాధితో యుక్తమై ఉన్నాడు. అనశితం దద్రే ధారణ చేసి కూర్చున్నామట. సహా నిశ్చయంగా వ్యాధిన అనశితం దద్రే ఏదో వ్యాధితో యుక్తమని, వీటి రకాల అనేక విశేషంగా వ్యాధి ఏదో దోషయుక్తంగా ఉన్నాను, కానీ ఆ దోషాలు పోలంటే నేను అన్నం వదిలేస్తాను, అనిత్యాగం చేస్తానని సంకల్పం చేసి కూర్చున్నామట. తమ ఆచార్య జాయ ఉవాచ అప్పుడు అతనికి ఆచార్య యొక్క పత్ని, జాయ అంటే పత్ని ఇక్కడ భార్య, ఉవాచ తినకుండా సంకల్పం చేసి కూర్చుంటే వచ్చి చెప్తున్నాను, హే బ్రహ్మచారి అశాన ఎందుకు భోజనం చెయ్యి, కిం ను నా అశ్నాసి ఇది ఎందుకు భోజనం చేయడం లేదు, నువ్వు భోజనం చెయ్యి. అప్పుడు ఆ బ్రహ్మచారి అంటున్నాడు సహ ఉవాచ, అప్పుడు ఆ మాతతో అంటున్నాడు, భార్యతో అంటున్నాడు, మాతాగారితో అంటున్నాడు, బహవః ఇమే అస్మిన్ పురుషే కామాః నానా అత్యయాః వ్యాధిభిః ప్రతిపూర్ణో అస్మి. నేను ఎలా ఉన్నా అంటే చాలా విశేషమైనటువంటి ఈ ఆత్మలో, నా ఈ పురుషునిలో, అస్మిన్ పురుషు నా ఆత్మలో, ఈ పిండంలో అనేక కామనలు ఉన్నాయి. కామ క్రోధ లోభ కామన అంటే అన్ని రకాలు, ఒక కామన కాకుండా అనేక కామనలు ఉన్నాయి. నానా అత్యయాః నానా విఘ్నాలు ఉన్నాయి, అనేక వ్యాధులు ఉన్నాయి. నానా అత్యయాః వ్యాధిభిః ప్రతిపూర్ణో అస్మి. ఇటువంటి వ్యాధులతో, కష్టాలతో, కామనలతో నేను వ్యాపించి ఉన్నాను. నాలో చాలా కామనలు ఉన్నాయి, నాలో కోరికలు ఉన్నాయి. బహవః ఇమే అస్మిన్ పురుషే ఈ ఆత్మలు, ఈ మనిషిలో ఏష్నాయి అంటే లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రి, ఇవన్నీ ఏష్ణాలు నాలో వ్యాపించి ఉన్నాయి. నానా అత్యయాః అనేక రకాలుగా విఘ్నాలతో యుక్తుడై ఉన్నాను. అలాగే అనేక మార్గాలతో నా మనసు అనేక మార్గాలతో వ్యాపిస్తూ ఉంది. నా మనసు మన ధ్యానం కూర్చొని అవుతుంది, ఒకసారి ఒకటి ఆలోచిస్తుంది, ఒకసారి ఆలోచిస్తుంది, అనేక మార్గాలతో వ్యాపించి ఉంది. నానా అత్యయాః బహిర్ముఖంగా పరిగెడుతుంది, ఇక్కడ అటు అన్ని వైపులు వ్యాపిస్తుంది. ఒక మార్గంలో నాకు లేదా స్థిరంగా ఒకటి లేదనమాట, అనేక మార్గాలు వ్యాపించి ఉంది. వివ్యాధిభిః ఇలాంటి విశేష మానసిక దుఃఖాలతో ప్రతిపూర్ణః నేను బాగా గ్రసితులై ఉన్నాను, చాలా దాంట్లో నిండి ఉన్నాను. అందుకే నా అశిష్యామి నేను భోజనం చేయను. ఇవన్నీ వాళ్ళు తగ్గాలంటే, నాలో ఉండే దోషాలు తగ్గాలంటే నేను భోజనం చేయను అని చెప్పి అలాగా తెలుసుకున్నాను అనమాట. గురుగారు నాకు ఉపదేశించడం లేదు, నన్ను ఉపేక్షిస్తున్నాడు అంటే ఏదో దోషాలు ఉన్నాయి ఆయనకు అర్థమైందన్నమాట. అలా కొంతవరకు జరిగిపోయింది. ఒకేసారి ఆయన అడిగారు ఇట్లా జరిగిందని కాదు, అది కొంతకాలం ఆయన ఆలోచించాడు అనమాట. ఇప్పుడు మన స్టోరీ కాటాలు కథకాలు చెప్పుకుంటాడు. అలాగే గురుగారు మాతగారు ప్రేరేపించినప్పుడు చెప్పకుండా ఉపేక్షించి వెళ్ళిపోతున్నా అంటే నాకు ఇంకెక్కడ దోషాలు, ఎందుకు చెప్పడం లేదు, అందరిని పంపించేసి నాకు ఎందుకు బ్రహ్మోపదేశం చేయలేదు అని అలాగే ఆలోచిస్తూ ఉండగానే అందుకే ఒక జ్ఞానం కలుగుతుందన్నమాట. ఎందుకంటే నాకు చాలా కోరికలు వ్యాపించి ఉన్నాయి, అనేక కష్టాలు వ్యాపించి ఉన్నాయి, అనేక మనస్సుని అనేక వైపులు వ్యాపిస్తుంది, స్థిరంగా లేదు, స్థిమితంగా లేదు.
కాబట్టి ఇవన్నీ వ్యాధులు నాలో ఉన్నాయి కాబట్టి వీటన్ని మనం తొలగించుకోవాలి అంటే, మానసిక దుఃఖాన్ని తొలగించుకోవాలంటే నేను నా అశిష్యామి, ఇవన్నీ భోజనం చేయను, వదిలేస్తాను అని చెప్పి ఆ రకంగా కూర్చుంటాడనమాట. కూర్చొని అదే తపస్సు చేస్తాడు. కూర్చున్నాడు భోజనం వదిలేస్తే పోతాను కాదు. అంటే నువ్వు విశేషణ తపస్సులో లీనమయ్యాడనమాట. విశేషంగా అన్ని తొలగించేసి దాంట్లో లీనమయ్యాడనమాట. తపస్సులో లీనమయ్యాడు. అప్పుడు అతః అగ్నయః సముద్రే, అప్పుడు ఈయన ఎవరికెవరికి సేవ చేశాడు? ఎవరికెవరికి సేవ చేశాడు? ముందు చెప్పుకున్నాం కదా, చాలా సేవ చేశాం. ముందు ఆ తన భార్య చెప్పిందన్నమాట, ఈ బ్రహ్మచారి పర్యాప్తమైన తపస్సు చేశాడు. గృహ అగ్ని, మన గృహాగ్నులు ఏవైతే ఉన్నాయో, ఆహవని ఆహవని అగ్ని, దక్షిణాగ్ని, ఇవన్నీ అగ్నులు ఏవైతే అగ్నులకు సేవ చేశాడు. అలాగే భోజనం కొరకు, ఇక్కడ భోజనం చేయడం కొరకు ఆ అగ్ని, ఏ అగ్నితో అవసరమో ఆ అగ్నికి సేవ చేశాడు. అగ్నిహోత్రం చేయడానికి సమిధలు ఏవైతే అవసరమో అవన్నీ తీసుకొని వచ్చాడు, దానికి సేవ చేశాడు. అలాగే ఇంటికి సదా ఎల్లప్పుడూ ఏ అగ్ని అయితే అవసరమైపోతుందో ఆ అగ్నిని చూసుకోవడానికి, ఆశ్రమాన్ని చూసుకోవడానికి ఎన్ని రకాల సేవలు చేసినా అవన్నీ సేవలు చేశాడు. కాబట్టి ఇవన్నీ ఆ అగ్నులు నీకు కోపపడకుండానే, శాపం పెట్టకుండానే నువ్వు అతనికి ఆ బ్రహ్మోపదేశం చెయ్యి, ఆ బ్రహ్మజ్ఞానం ఏదో ఒక ఉపదేశం చెయ్యి అని ఆ రకం చెప్పిందంట. అంటే ఈ అగ్ని ఇప్పుడు ఏవైతే అగ్నులకు సేవ చేశాడో ఈ అగ్నులన్నీ పరస్పరం ఒకటి అయిపోయాడు. ఒకటి అయిపోయి ఎప్పుడైతే ఈయన భోజనం మానేశాడో, ఈ బ్రహ్మచారి ఉపకోసన బ్రహ్మచారి మానేశాడో, అప్పుడు అత అగ్నయ సముద్రే పరస్పరం. అత 4వ మంత్రం చూడండి. అతః ఇస్కే బాద్ అగ్నయ పరిసేవిత, ఏవైతే ఏ అగ్నులకు పరిసేవ చేశాడో శ్రద్ధ భక్తి పూర్వకంగా ఈ ఉపకోసలైన బ్రహ్మచారి, సముద్రే అంటే పరస్పరం సంవాదం చేసుకున్నాయట, విమర్శ చేసుకున్నాయట. తప్త బ్రహ్మచారి, ఈ బ్రహ్మచారి చాలా తపస్సు చేశాడు, తపించాడు. కుశలం నహ పరిచరి, మా అందరికి కూడా కుశలతాపూర్వకంగా బలి ప్రకారంగా పరిచర్య చేశాడు అంత. అందుకే ఖుషీపూర్వకంగా, సంతోషపూర్వకంగా అస్మై ప్రభ్రవామ ఉపదేశ కదే, మనంతా కూడా అతనికి ఉపదేశించాలి. ఈ అగ్నులు ఏ అగ్నులైతే సేవ చేశాడో ఆ అగ్ని పరస్పరం మాట్లాడుకున్నాయట. అలా మాట్లాడుకుని ఇది విచారించి తస్మై ఊచుహు, తస్మై ఊచుహు, ఈ అగ్నులు ఏ అగ్నులైతే మనం పరిసేవ చేశాడో అగ్నులను కూడా ఆయనకు ఉపదేశించాడు, బ్రహ్మోపదేశం చేశామంట. అంటే దాని యొక్క తత్వాన్ని తెలియజేసా, ప్రకాశ తత్వాన్ని ఏ అగ్ని ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో అది అన్నిటికీ ఆ పరివేశం కూడా, ఆ పరివేశం యొక్క అంశీభూతం యొక్క తత్వాన్ని ఇవి బోధించాయి. ఈ అగ్నులన్నీ ఏ అగ్నులకి సేవ చేశాడో, పంచాగ్ని హోమం చేశాడు, అగ్నిహోత్ర హోమం చేశాడు, గృహాగ్నికి హోమం చేశాడు, గురువుకి హోమం చేశాడు, ఆశ్రమానికి కావాల్సిన అగ్నికి హోమం చేశాడు. అన్ని రకాల పరిచర్య ఏవైతే ఉన్నాయో తప్పించాడు అనమాట. తప్పించాడు. అవన్నీ కూడా పరస్పరం విచారించి అప్పుడు ఎప్పుడైతే ఈ నిష్ఠ కూర్చొని లీనమయ్యాడో అవన్నీ అతనికి ఉపదేశించాయి, బ్రహ్మజ్ఞానం కలిగేశాయి. అంటే ఇక్కడ ప్రకృతిలోని తత్వాలే అతనికి ఉపదేశించాయి. అది ఇక్కడ తాత్పర్యం అన్నమాట. అందుకే అతః అగ్నయ సముద్రే పరస్పరం మాట్లాడుకునే. తప్త బ్రహ్మచారి కుశలం నహ పరిచారి, కుశల బ్రహ్మచారి పరిచారి అంత అంటే మనం సంతోషంగా అస్మై ప్రభ్రవామ, అంత అస్మై ప్రభ్రవామ ఇది తస్మై ఊచుహు. ఏం చెప్పాయంటే ఉపదేశించామట. తస్మై ఊచు ఉపదేశించాయి. ఏం ఉపదేశించంటే ప్రాణో బ్రహ్మ, ఖం బ్రహ్మ ఇది. అప్పుడు ఈ రకంగా అగ్నులు తపస్సులో కూర్చున్నప్పుడు ఆ అంతర్ధ్వని ద్వారా సమాధిలో ఆ జ్ఞానం కలిగింది. ప్రాణో బ్రహ్మ, ప్రాణమే బ్రహ్మ. కం అనేది బ్రహ్మ, ఖం అనేది బ్రహ్మ. కానీ దీన్ని నువ్వు ఈ రకంగా తెలుసుకొని నువ్వు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందు, పరమాత్మ యొక్క ప్రకాశ స్థితిని పొందు, ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొంది. ఇది బ్రహ్మోపదేశం. ఈ అగ్నులన్నీ కూడా అతనికి ఉపదేశించాయి. ఈ ఉపదేశం ప్రాణో బ్రహ్మ, ఖం బ్రహ్మ ఇది అని చెప్పి ఈ అగ్నులు ఉపదేశించారన్నమాట. అప్పుడు अग्नियों ने एकत्र होकर यह ब्रह्मचर्य तपस्या कर चुका है, इसने हमारी अच्छी तरह से सेवा की, చాలా బలివాంతంగా మాకు సేవ చేశాడు. అచ్చా హం ఇసే ఉపదేశం చెయ్యాలి అని నిశ్చయించుకొని వాళ్ళంతా కలిసి ప్రాణమే బ్రహ్మ, ఖం బ్రహ్మ అని చెప్పి ఉపదేశించారు. అస్తు ఉపదేశించినప్పుడు ఇప్పుడు చెప్తున్నా అనమాట. ఏం చెప్తున్నా చూడండి. సాహ ఉవాచ
విజానామ్యహం. అప్పుడు ఆ బ్రహ్మచారి ఉపదేశించడం చెప్తున్నాడు. సహ ఉవాచ విజానామి అహం యత్ ప్రాణో బ్రహ్మ కంచ తు కంచ ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ కంచ న విజానామి ఇతి తే ఊచుః. యద్వావ కం తదేవ ఖం యదేవ ఖం తదేవ కం ఇతి ప్రాణం చ హ అస్మై తదాకాశం చ ఊచుః. లేదా ఆకాశం చోచు అంటే ఊచు అనమాట. అంటే ఈ ఉపకోశల బ్రహ్మచర్య ఏమన్నా అంటే సహ ఉవాచ, అప్పుడు ఏం చెప్పి విజానామి నాకు తెలుసు. ఏం తెలుసు? ప్రాణమే బ్రహ్మ అని తెలుసు నాకు. కమ్ అని కమ్ అంటే కూడా బ్రహ్మ అని తెలుసు. కానీ కమ్ ఒట్టు కా చెప్పావు కదా, ఆ కమ్ అంటే బ్రహ్మ అంటున్నా నాకు అది తెలియదు. నాకు అది తెలియదు. ప్రాణం బ్రహ్మ కం బ్రహ్మ తెలుసు కానీ కంచ నా విజానామి. ఖం అంటే అది అది ఖా బ్రహ్మ. ఖా అనే ఒత్తు ఖా ఏదైతే ఉందో ఆ ఖా బ్రహ్మ ఎలా, బ్రహ్మస్వరూపం ఎలా, బ్రహ్మ స్వరూపం ఎలా అనేది నాకు అది అర్థం కాలేదు. నా విజానామి ఇది. అప్పుడు మళ్ళీ ఆ అగ్నులు ఏవైతే ఉన్నాయో సంబోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాయి. తే హ ఊచుః యద్వావ కం తదేవ కం. నువ్వు కం బ్రహ్మ అన్నావు కదా, ఆ కమ్మే ఖం కూడా అదే. నువ్వు కమ్మును ఏ విధంగా అర్థం చేసుకున్నావో ఆ కమ్ములో విశేషమైన తేడా అంటూ ఏం లేదు. నువ్వు ఏదో కమ్మును అర్థం చేసుకున్నావో అదే కమ్మ అర్థం చేసుకో. ఏదైతే కమ్ము అదే కమ్ము, ఏదైతే కమ్మో అదే ఖమ్ అని చెప్పి దాన్ని పరస్పరం ఒకదాని చెప్పారన్నమాట. అంటే కకారము ఖకారము. అందుకే కం తదేవ ఖం యదేవ ఖం తదేవ కమితి ప్రాణం చ హ అస్మై తద్ ఆకాశం చ ఊచుః. కాబట్టి రెండు వేరు వేరు ఏం కావు. ఏదో కకారం ఉందో అదే బ్రహ్మస్వరూపం, ఏదో అర్థం చేసుకున్నో అదే ఖం స్వరూపము, ఏదో ఖం స్వరూపం ఉండేది కా స్వరూపము. కాబట్టి రెండు కూడా బ్రహ్మస్వరూపాలే. నీకు ఆ తత్వం అర్థమైనప్పుడు ఇది కూడా నీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని విచారించాలి అని చెప్పి ఈ రకంగా బ్రహ్మ యొక్క వర్ణన చేస్తూ పిండంలో ఉండేటువంటి ప్రాణతత్వాన్ని ఆ కం ఖం ద్వారా బ్రహ్మాండంలో ఉండే ఆకాశతత్వాన్ని వర్ణించబడింది అన్నమాట. ప్రాణ బ్రహ్మ అంటే పిండంలో ఉండే తత్వం, ప్రాణాన్ని సంభవించేది. పిండంలో ఉండే ప్రాణతత్వాన్ని ఉపాసన చెయ్యి, నీకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి కం ఖం స్వరూపాన్ని, ఖం అంటే ఆకాశం, ఇక్కడ ఆకాశ తత్వాన్ని ఆకాశం విధంగా వ్యాపించి ఉందో పరమాత్మ అలాగే వ్యాపించి ఉన్నాడు. అలాగే ప్రాణం స్వరూపం ద్వారానే మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ప్రాణమే బ్రహ్మ, ఆకాశమే బ్రహ్మ. అందుకే వాటి యొక్క స్వరూపాన్ని మనం ఉపాసించాలి. పూర్తిగా తల్లీనమై అందులో లీనమైనట్లయితే ఆ బ్రహ్మ యొక్క స్వరూప బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి ఈ రకంగా ఉపదేశించారన్నమాట. वह बोला यह तो मैं जानता हूं कि प्राण ब्रह्म है, किंतु खा और खा को नहीं जानता. ఇక్కడ బ్రహ్మచ కంచ రెండు చెప్పారు. ఇక్కడ రెండు ఒకే ఖా కాకుండా కంచ కంచ రెండు నాకు తెలియవు. ప్రాణ బ్రహ్మాన్ని తెలుసుకుంటా కానీ కా కంచ కంచ రెండు అన్నావు కదా, అవి బ్రహ్మ అని చెప్పి నాకు అర్థం కాలేదు అన్నప్పుడు అవి కం ఏదైతే బ్రహ్మస్వరూపమో ఆ రెండు కూడా ఒకటే అని చెప్పిన ఖా और खा को नहीं जानता. तब वे बोले निश्चित जो खा है वही खा है और जो खा है वही खा है. इस प्रकार उन्होंने उसे प्राण और उसके ఆశ్రయభూత ఆకాశ కా ఉపదేశ్ కియా. అంటే ఆ ప్రాణ బ్రహ్మస్వరూపం చెప్పాం కదా, ఇది ఆ కా అనేవి ఆ ఆకాశం తత్వము. ఆకాశం ఈ విధంగా విస్తరించి ఉందో పరమాత్మ ఇలా విస్తరించి ఉన్నాడు. అందుకే ఆకాశ తత్వాన్ని మనం ఖాస్వరూపాన్ని పరస్పరం ఒకదాని కోటి వేరు కాకుండా ఒకటే అని చెప్పి తెలుసుకుని బ్రహ్మగా భావించి ఆకాశం తత్వాన్ని బ్రహ్మగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో అతనికి ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం, బ్రహ్మోపదేశం కలుగుతుంది, బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా ఉపదేశించారు. ఎవరు ఉపదేశించారు? ఆ అగ్నులని కూడా ఎవరికైతే సేవ చేసో అగ్నులు ఉపదేశించాయి. ఎవరికి? ఈ ఉపకోశల అనే బ్రహ్మచారికి ఉపదేశించాయి అనమాట. కాబట్టి ఈ రకంగా అప్పుడు అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఎవరికి? ఆ ఉపకోశల అనే బ్రహ్మచారికి తత్వజ్ఞానం కలిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ ఈ రకంగా ఈ దశమ ఖండం మనకు పరిసమాప్తం అవుతుంది. చూడండి ఎంత ఆ గురువు గారు ఎందుకు ఉపదేశించలేదు అతనికి, బ్రహ్మజ్ఞానం ఎందుకు కలగలేదు? సత్యకామ మహోదయ జనవాది అతను
తను ఎలాగైతే ఉపకోశల ప్రకృతి అనేటువంటి శక్తుల బ్రహ్మచారి నుంచి ముందు ప్రభాకర్ గారు చెప్పండి, తర్వాత బాబు గారు చెప్పండి. ఆ, మహోదయ, ఉపకోశల ఆ, అనేటువంటి బ్రహ్మచారి అతని ఇంటికి పోకుండా నా లోపల ఆ అన్ని అన్ని గుణాలు ఉన్నాయి, విపరీత గుణాలు ఉన్నాయనే భావనతోటి అతను పోకుండా ఇక్కడ ఆగిపోతాడు. ఆగిపోయినందుకు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాలు అగ్నులకు సేవ చేసిండు కదా, ఆ అగ్నులన్నీ కూడా ఇతని సేవను గుర్తించి ఇతనికి బ్రహ్మోపదేశం చేస్తుంది. కా ఖం కం మామూలుగా ఈ రెండింటి వ్యత్యాసాన్ని తెలియజేస్తే ఇతని బ్రహ్మోపదేశం తెలిసిపోతుంది. ఈ బ్రహ్మోపదేశం తెలిసిన తర్వాత ఈ విషయాన్ని ఈ జాబాల సత్యకాముడు గ్రహిస్తాడప్పుడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చే మంత్రములు ఉంటాయి, అదే ఉంటది. జాబాల సత్యకాముడు గ్రహించి, ఇక నేను నీకు నేను బ్రహ్మజ్ఞానం నీకు ఇచ్చేది లేదు, అగ్నునే నువ్వు ఏవైతే 12 సంవత్సరాలు సేవ చేసినావో అగ్నునే నీకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించావని చెప్పి ఆ రియలైజేషన్ అవుతారు ఇద్దరు. ఆ విధంగా ఉంటది స్టోరీ. అస్తు. స్టోరీ అది ఓకే. ఇది ఆయన ఎందుకు డైరెక్ట్ గా ఉపదేశించలేదు అది చెప్తున్నా అన్నమాట. ఇంకా బాబు గారు మహోదయ, సత్యకాముడు ఎలాగైతే అంటే ఓకే అండి, మీరు చెప్పింది ప్రకృతి కరెక్టే. ఏమంటే డైరెక్ట్ గా ఆయన ఆ ఉపదేశం చేయొచ్చు కదా. ఎందుకని అందరి బ్రహ్మచార్యం పంపించడం, ఆయన తోటి ఉండాలని పంపించేది అక్కడ ఎందుకు పెట్టాడు అన్నమాట. అందులో ఇతని దగ్గర ఉన్నటువంటి విద్వత్తును గ్రహించి ఉంటాడు ఆచారి. ఈ ఉపకోశల అనేటువంటి బ్రహ్మచారి దగ్గర అతని తెలియనటువంటి విద్వత ఉందని చెప్పి ఈ దాబాల సత్యకాముడు గ్రహించి అతని ఇక్కడ ఆ ఇంటి పంపకుండా ఆపుకుంటాడు. 12 సంవత్సరాలు ఇతను అగ్నులకు సేవ చేసిండు కదా, ఆ సేవ చేసిన దాని ఇతను అగ్ని తత్వాన్ని ఇంకా పూర్తిగా ఆ సేవ చేస్తూ రహస్యాలను తెలుసుకోవాలనే భావనతోటి చివరకు ఈ అగ్నులు అతనికి ఆ యథార్థమైన తత్వాన్ని, ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రకృతిలో ఏ విధంగా, పరమాత్మలో ఏ విధంగా, ఆకాశంలో ఏ విధంగా, శరీరంలో ఏ విధంగా కం ఖం అనేటువంటి రహస్యాన్ని తెలియజేస్తాయి. ఆ విధంగా ఒక బిందువు ఇంకా చూద్దాం, ఇంకా పక్క వాళ్ళు ఏ రకంగా గ్రహించదని. అలాగే అలాగే జీ బాబు గారు. ఇప్పుడు సత్యకాముడు కూడా అలాగే ప్రకృతి శక్తుల ద్వారా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు కదండి. ఆ రకంగానే ఈయన కూడా పొందేటువంటి స్థితికి వచ్చాడని ఆయన అభిప్రాయపడి ఉంటారు. అందుకని ఆ ప్రకృతి శక్తులు ద్వారా, అంటే వాటి ద్వారా తనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ఉపేక్ష చేసి ఉంటాడు ఆయన. తర్వాత ఈయన ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే ఈ భార్య చెప్తుందో, ఈయన అన్ని ఆహారం తీసుకోకుండా అలా ఎప్పుడైతే ఉన్నాడో, అగ్నులన్నీ కూడా గమనించి వాటికి బ్రహ్మజ్ఞానాన్ని అగ్నుల ద్వారా, ఆకాశం ద్వారా, అగ్నుల ద్వారానేమో ఈ ప్రాణశక్తి నీలోనే ఉంది అని చెప్పేసి చెప్పడము. ఆ తర్వాత ఆకాశం ద్వారా ఈ ఈ కాకి కంకి ఈ ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అవి బోధించాయన్నట్టుగా నాకు అర్థమైంది సార్. జీ ఉత్తమం. ఇంకా దగ్గరగా అభివృద్ధి చెప్పారు. అస్తు ఉత్తమం. ఇంకెవరైనా చెప్తారండి? మహోదయ, నమస్తే మహోదయ. జీ చెప్పండి. గురువు గారి యొక్క కృపా దృష్టి శిష్యుని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలి అన్నటువంటి సంకల్పంతో గురువు గారు ఆయనను దగ్గర పెట్టుకుని ఇంకా బాగా పరిపక్వత చెందాలి అంటే, ఆ పరిపక్వత చెందేటటువంటి స్థితి వచ్చేంత వరకు తాను అనుభవంతో తెలుసుకుంటూ నా అంత స్థితికి ఎదగాలి అని చెప్పి తన దగ్గర పెట్టుకుని అలాగా చేశారు అని అనిపిస్తుంది. జీ ఉత్తమం. దగ్గరికి వచ్చేది బాగానే ఉంది. ఇంటికి పంపకుండా తన దగ్గర ఉంచుకుంటాడు. ఇక ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉన్నది. అతను ఏమిటంటే ఇవన్నీ నాలో బాధలు, వ్యసనాలు ఉన్నాయని చెప్పి అగ్నిని పూజ చేస్తూ ఇతను భోజనాలు మానేస్తాడు, మొత్తం ఉపవాస దీక్ష చేస్తాడు. అక్కడ ఉంది రహస్యం. ఉపవాస దీక్షలో పాల్గొన్నప్పుడు మొత్తం అగ్నులన్నీ కూడా ఇతను చేసిన సేవకు, ఇతను ఉపవాస దీక్ష తీసుకున్నందుకు అతనికి
ఈ బ్రహ్మజ్ఞానాన్ని కలగజేస్తాయి ఆ విధంగా. ఓం. తన దోషాలు వెళ్ళిపోయాక అవన్నీ సహకరించాలి అండి. అని ఇన్నాళ్ళు ఇంకా అండి. ఓకే, అర్థం. అది ఒక రహస్యం మనకు మెయిన్ ముఖ్యంగా అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది అక్కడ అతనికి. జీ ఇంకా ఎవరన్నా? గురుగారు నిరంతరం ఇంతకు ముందు సాధనంత ఇదిగా లేదేమో అతనికి అంటే గురువు కనిపించి నిరంతరం తర్వాత ఇతను నాలో లోపం ఉందని తెలుసుకుని నిరంతరం పరమాత్మ తత్వాన్ని ఆ పంచభూత తత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే తదేక నిష్ఠతో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అతనికి తనకి తనే అన్ని తెలుసుకున్నాడు కాబట్టి అతను ఏంటంటే అప్పుడు గురువు గారి దగ్గరకు వచ్చి ఏదైతే తెలుసుకున్నాడో మొత్తం అంతా కూడా కా ఏంటి ఖా ఏంటి ఇవన్నీ కూడా మొత్తం అతను చెప్పాడు. అంటే అతనికి అతనే మొత్తం ఏంటంటే ఏకాగ్ర చిత్తంతో తను ఇంతకు ముందు కంటే ఇంకా దీక్షగా తపస్సు చేసినందువల్ల అతనికి అసలు తత్వం అనేది అర్థమైంది, బ్రహ్మతత్వం అని. అంతేనా? తర్వాత గురుగారు ఆయన ముఖ్యంగా నాకు చూసింది ఏంటంటే తనకు ఇంకా తెలియదు అనేటువంటి ఏమంటారు హ్యూమిలిటీ అది ఉండబట్టి నాకు ఇది తెలియదు, నాకు నాలో ఈ దోషాలు ఉన్నాయి అని కూడా తనంతట తాను గ్రహించగలగడం అనేది చాలా ఉత్తమమైన విషయము. ఆ రకంగా అగ్నులు అతను ఆహారం మానేయడము, తర్వాత ఆ రకంగా ఈ ప్రకృతి శక్తులు అగ్నులు తర్వాత ఆకాశము ఇవన్నీ బోధించడం జరిగాయి అని అంటే ఆ మౌనంగా అంటే ఆ హ్యూమిలిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా నాకు అనిపించింది సార్. తనలో ఉన్న అహంకారం అంతా ఎప్పుడైతే పోయిందో అప్పుడు అసలైన తత్వం అతనికి తెలుసుకోగలిగాడు. అహం అనేది ఇంకా పూర్తిగా రాజదోషాలని నశించినప్పుడే ఈ వివేకం అనేది వివేకం ద్వారా ఇవన్నీ ఏంటంటే తేడా అనేది తెలుసుకున్నాడు. తనకు తెలియదనేటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. అది ఎవరు గ్రహించగలిగారు? అతనే, ఆ శిష్యుడు అంతేవాసి. ఏ ఉత్తేజం గ్రహించాడు నా దగ్గర? నాకు ఈ కాకి ఖంకి తేడా తెలియదు అని ఒకటి చెప్పాడు. రెండోది ఏమిటంటే నాలో ఈ దోషాలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా దోషాలు పోలేదు కాబట్టి నాకు ఈ బ్రహ్మజ్ఞానం చెప్పలేదేమో గురువు గారు అనేటువంటి భావంతో ఉన్నాడు. ముఖ్య బిందు అదే ఇక్కడ దోష నివారణ. అతనికి తెలుసు, ఈ గురుగారికి తెలుసు ఇతనిలో ఇంకా దోషాలు ఉన్నాయి, అక్కడ ఏ కామనలు ఉన్నాయి, ఇంకా పరిపక్వత తెలియదు. ఇది నేను ఏ రకంగా ప్రకృతి నాకు గురుగారు ప్రకృతి నాకు బోధించింది, బ్రహ్మజ్ఞానం కలిగింది. ఇతను ఇన్ని రకాల సేవలు చేస్తున్నాడు, బ్రహ్మజ్ఞానం ఎందుకు ఇవ్వడం లేదు, బ్రహ్మజ్ఞానం ఎందుకు కలగడం లేదు అంటే ఇంక ఇతనిలో దోషాలు ఉన్నాయి, ఇంకా పరిపక్వత ఇంకా రాలేదు ఇతనిలో. నేను చెప్పే ఉపదేశం కాదు, ఇంకా ప్రకృతికి సహకరించడం లేదు, ఆ ప్రకృతి ద్వారా ఇంకా బ్రహ్మజ్ఞానం కలగాలి అందుకోసం అలా పెట్టాడు. అందుకు బ్రహ్మోపదేశం చేయలేదు అనమాట. నిష్ఠా చేసింటే చేస్తున్నాడు, నిష్ఠా శ్రద్ధగా చేస్తున్నాడు, కానీ మనసులో కామన కోరిక అహంకారాలు అవన్నీ ఉన్నాయి, యోగేష్ణ ఉంది, ఇంకా అవన్నీ నశించినప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే తెలుసుకున్న గురువు నేను ఉపేక్షిస్తున్నాడో ఆ భార్య చెప్పినప్పుడు కూడా అంటే నాకు దోషాలు అప్పుడు తను అందరూ గమనించలేదు అన్నమాట. ఉన్నాయి కానీ ఒక అభిమానంలో ఉన్న నేను చేస్తున్నా, ఒక వసతి చేస్తున్నా, పని చేస్తూ కూడా కర్మ చేస్తూ కూడా ఒక అహంకారం వస్తుంది, నేను చేస్తున్నాను బాగా చేస్తున్నాను ఒక తెలియని అహంకార అభిమానం ఉంటుందన్నమాట. అవి దోషాలు గురువుగా తెలుసు కాబట్టి అందరూ పంపించేశాడు. ఇది ఎందుకు కదలి అంటే ఇంకా ఆ యథార్థ స్థితి ఆ యోగ్యత రాలేదు, అందుకే అగ్నులు అతనికి సహకరించడం లేదు. లేదా అగ్ని నీకు ఉపదేశిస్తాయి కాబట్టి ఆ ఉపదేశించలేదు. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడు అన్ని మానేసి పూర్తి లీనమయ్యాడు, అప్పుడు ఇంక యథార్థమైన బోధన కలిగింది అని చెప్పి అవి ఉపదేశిస్తాయన్నమాట. ఎప్పుడైతే అహంకారం నుంచి ముక్తుడయ్యాడో అప్పుడు ఈ అగ్నులు ఎప్పుడైతే ముక్తుడయ్యాడో తెలియాలి ముందు మనకు యథార్థంగా ఇది నాలో ఉన్న దోషాలని గమనించగలిగాడు, గమనించలేమన్నమాట. ఒక చేస్తూ పోతున్నాడు కానీ అభిమానంలో ఉన్నాడు, అహంకారంలో ఉన్నాడు, తెలియని ఏషణాలో ఉన్నాడు అనమాట. నేను పెద్ద శిష్యుని గురించి అనుకున్నట్టుగా ఉన్నాడు అనమాట. అందుకే అవి సహకరించడం లేదు. కూడా అలాగే ధైర్యంగా ఉన్నాడు అనమాట, ఎవరు చెప్పినా వెళ్ళేది అనమాట. అది తర్వాత ప్రకృతి సహకరించామని ఆ ప్రకృతి ద్వారా అతనికి బ్రహ్మోపదేశం కలిగింది అనమాట. తర్వాత ఎప్పుడైతే తర్వాత తనే బాధపడి ఇంకా ఆహారం అన్ని మానేసి ఉండేసరికి తర్వాత అగ్రులు కరుణించి చెప్పాయి అనమాట. ఆహారం మానేయడం అంటే అది కేవలం తపశక్తిని పెంచుకోవడం కొరకు, నిష్ఠ ఇన్నాళ్ళు చేశాడు కదా, అవన్నీ తనలో సామర్థ్యాన్ని పెంచుకోవడం కొరకు అలాగా లీనమయ్యాడు.
తెలుసుకున్నాడు, ముఖ్యంగా దోషాలు తెలుసుకున్నామాట, కొంచెం నిర్మలత్వం వచ్చేసింది, తనలో ఉండే గుణాలు అవగుణాలు తెలిసాయన్నమాట. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత గురుగారి యొక్క ఆదేశం ద్వారా గురుగారు తెలుసుకొని ఆ రకంగా ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని బ్రహ్మజ్ఞాని పొందగలిగాడు అన్నమాట. చిత్తశుద్ధి జరిగిన తర్వాత తను ఎవరు అనేది తెలుసుకున్నాడు. అందుకే దీన్ని బట్టి మనం కూడా మన చిత్తశుద్ధి కలిగి మనం ఎన్ని కర్మలు చేసినా కర్మలు ఎప్పుడు ఫలిస్తాయంటే మనలో అంతరాత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఫలిస్తాయన్నమాట. అంటే నువ్వు చేసే కర్మ పోదు, ఎప్పుడు వస్తే నీకు ఆ పరిశుద్ధత వస్తుందో నీకు అన్ని మళ్ళా ఒకేసారి పుణ్యకర్మలు వచ్చేస్తాయి, నష్టం కాదు. కానీ ఇప్పుడు మనకి నేను కర్మ చేసిన నాకు ఫలితం దొరకలేదని బాధపడుతుంటామట. దొరికినప్పుడు దాంట్లో ఎక్కడ దోషం ఎక్కడ ఉందో మనం దాన్ని గమనించాలన్నమాట. దోష అని శ్లోకం చెప్తున్నామాట మనకు. యత్నం చేసిన ఫలం సిద్ధించలేని దోషం ఎక్కడో మనలో ఉంది. ఇంకా ఉపకోసల కర్మ చేసినప్పుడు దోషాలు ఇంకా అంటే నాలో ఎక్కడో కామనలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అందుకే సిద్ధించలేదు, అవి సహకరించే బ్రహ్మోపదేశం చేయలేదు. ఎప్పుడైతే దోషాలు తెలుసుకున్నాడో దాన్ని వదిలేశాడు కాబట్టి అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం కలిగింది. అలాగే మనం కూడా ఏ స్థూల కర్మలో ఏవైతే చేస్తున్నామో, లౌకికంగా ఏవైతే చేస్తున్నామో మనం చేసే కర్మ నిష్ఠగా చేయాలి. అది మనం యథార్థంగా చేసినట్లయితే, నిష్కామతో స్వార్థం లేకుండా చేసినట్లయితే, ధర్మబద్ధంగా చేసినట్లయితే అవి నీకు కూడా ఫలిస్తాయి. మనము తపస్సు చేసినప్పటికీ మనలో పాత్రత పెరిగే వరదానిగా, యోగ్యత పెరిగేదానిగా మనకు బ్రహ్మజ్ఞానం లభించింది. ఆ పరిశుద్ధత రావాలండి, అది ప్యూరిటీ. ఆ యోగ్యత తెచ్చినప్పుడు మనకి ఆ శక్తి సంపన్నత వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అస్తు. చాలా మీరు అర్థం చేసుకునేది అది తాత్పర్యం అంటే. కాబట్టి తెలుసు నిజంగా ఆయన సేవ నిజంగా చేసినట్లయితే ప్రకృతి ఆయనకు సహకరిస్తుంది. ప్రకృతిలో ఉండే అగ్నిలో ఆయనకు బ్రహ్మోపదేశం చేస్తాను ఆ సత్యకామునికి పూర్తి ఆత్మవిశ్వాసం కాబట్టి నిజంగా అర్థం చేసినట్లయితే, అందుకే ఆయనతో చేయించాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన అలా నాకు ఏ విధంగా బ్రహ్మోపదేశం కలిగిందో అయితే చేయించాలని చూడు ఒక శిష్యుని అలా తయారు చేసాడు అన్నమాట. మిగతా వాళ్ళు ఎంత ఉన్నదో వాళ్ళ యోగ్యతానుసారంగా వాళ్ళకు సేవ చేసి పంపించేసాడనమాట. ఇతరులు విశేషత ఉంది కాబట్టి ఆయన ఇంకా తప్పింపజేసాడు అనమాట, తగ్గించుకొని. ఆ రకంగా మన ప్రకృతిలో ఉండే జ్ఞానం ద్వారానే ఆయనకు బ్రహ్మోపదేశం కలిగింది. ఆ రకంగా చేశాడు అనమాట ఆయన. అలా ఉంటుంది. గురువులు ఒక వ్యక్తిత్వంలో ఉండే వ్యక్తిత్వాన్ని ఇదకి వికసింపజేస్తారు. ఏదో ఒక వాళ్ళకంటూ ఏదో గురువుల దగ్గర సాన్నిధ్యంలో ఉంటూ వాళ్ళు ఏదో ఒకటి పొంది వెళ్తారు. అట్లా ఏది చేతిలో ఏది తీసుకోకుండా వెళ్ళదు అనమాట. వాళ్ళ గురువుల యొక్క సాన్నిధ్యం చేత ఏదో ఒకటి వాళ్ళు గ్రహించి వెళ్తారు. ఒక మంచి సంస్కారాన్ని, మంచి జ్ఞానాన్ని పొంది వెళ్తామన్నమాట. భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని ప్రశస్తం చేస్తుందన్నమాట. అందుకే గురువుల యొక్క సాన్నిధ్యం అనేది మనకు అత్యంత అనివార్యము. మనలో సమర్పణ భావన ఉండాలి. మనం సమర్పణ భావం అంటే ఎటువంటి గురువు నీకు ఆ మార్గం ప్రశస్తం చేస్తామన్నమాట. అస్తు. కాబట్టి అదొక ప్రయత్నం చేయాలి మనం కూడా. అస్తు. నమ్మకం, విశ్వాసం మనలో ఉంటేనా ఖచ్చితంగా ప్రతిదీ మనం చేసే ప్రతి కర్మ మనం ఎక్కడ ఏం చేస్తున్నామో అవి మనం గమనిస్తూ ఉంటాయి. గమనించడం అన్ని తెలుసామండి. విని పరమాత్మ ద్వారా ప్రకాశించినటువంటి పిండమైన బ్రహ్మాండమైన కాబట్టి ప్రకృతిలో ఉండే పదార్థాలు మనకు సహకరించాలి అంటే మనం ఆ రకమైన శ్రద్ధ, నిష్ఠాపూర్వక కర్మలు చేసినట్లయితే ప్రకృతి మనకు సహకరిస్తుంది. అతనికి ఉన్నతమైన చేస్తుందన్నమాట. అతనికి సత్ఫలితాన్ని ఇస్తాయి. అందుకే మనం చేసే కర్మ అనేది మనకు కొంచెం సతర్క సావధానంగా ఉంటూ పరమాత్మ సాక్షిగా ఉంటూ మనం చేసినట్లయితే ఖచ్చితంగా నీకు అన్యాయం జరగదన్నమాట. చాలా మంది ఈ వ్యక్తులు భయపడుతుంటారు అన్నమాట. కర్మలు చేస్తే నాకు ఇది వస్తుంది లేదని చెప్పి. చేసినప్పుడు చూడు ఒకటి నిర్మలత్వం రావాలి. కర్మ చేయడం ఒకటి కాదు, స్వచ్ఛత రావాలి. అన్యాయం, అధర్మం ఉండకూడదు. అలా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. చాలా మంది కొంతమంది నాకు ఈ మధ్యకాలంలో ఒక రైతు అడిగాడు, నేను చాలా నుంచి పంటను నమ్ముకున్నాను, భూమాతను నమ్ముకుని నాకు నష్టాలే వస్తున్నాయి, రావడం లేదని చెప్పి. ఈ భూమాత ఎవరికి నష్టం చేయదు. భూమాత ఎవరికి అందరి యొక్క బాధని మోసేది, పాలించి పోషించే భూమాతే. ఎప్పుడు నష్టం జరుగుతుంది మనకు రకంగా పంటలు రావడం లేదంటే ఒక వ్యక్తి విశేషం గురించి చెప్పి అందరి విషయం కాదు. అక్కడ ఎక్కడో మనం దోషం జరుగుతున్నాం. టయానికి కూడా మనం చేయడం లేదు, టయానుకూలంగా మనం దానికి కష్టపడడం లేదు. నువ్వు బాగా కష్టపడుతుంది, నిస్వార్థంగా కర్తవ్య కర్మంగా భావం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు భూమాత నీకు హాని కలిగించామట. కనీసం నీ కష్టానికైతే శ్రమ ఇస్తున్నామట. అలాగే ఆయన రావడం లేదంటే ఎక్కడో దోషం జరుగుతుంది అని చెప్పాను. తర్వాత ఆయన తెలుసుకునేవాడు. తెలుసుకున్న వాటిలో ఎక్కువగా కొంచెం అధర్మంగా, అన్యాయంగా ఉండేవాడు అనమాట. సంపాదిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, రాత్రి భార్యాభర్తలతో కష్టపడిన పిల్లలతో సహా కష్టపడుతున్నాడు. కానీ దోషయుక్తంగా స్వార్థంతో ఉండేవాడు అనమాట. యజమానులు మోసం చేయాలని చూసేవాడు అనమాట. ఎందుకు సిద్ధిస్తుంది నువ్వు? కాబట్టి ఈ దోషం మనలోనే ఉంది. నీకు భూమాత సహకరిస్తున్న కష్టానికి కూడా ఫలితం ఇవ్వడం లేదంటే అది ఎంత చేసింటే మనకు అది ఎన్నిక లాక్కుంటుంది. సూక్ష్మంగా పరీక్షించినట్లయితే
అక్కడ దోషం వ్యక్తిలో మాలిన్యం ఉండదు అనమాట. మాలిన్యం అంటే అన్యాయంగా చేయాలి, అన్యాయంగా సంపాదించేది ఎక్కువ చేసి తీసుకోవాలి, ఎక్కువగా ఆకాంక్ష పెట్టుకోండి అనమాట. అందుకే ఆ పంట టయానికి వచ్చేసరికి పంట రేటు లేకపోవడము, లేకపోతే తక్కువకి ఇవ్వడం, లేదంటే మధ్యలో వర్షం లేకపోవడం, నీళ్ళు అది నష్టం కావడము, అదే పంట చేతికి రాకపోవడం, పెట్టుబడి పెట్టాడు. నిజంగా నమ్ముకుంటే టైం టు టైం మనం పని చేసుకున్నట్లుగా నియమబద్ధంగా చేసినట్లయితే మనకు ఏ ప్రకృతి ఏది మనకు అన్యాయం చేయండి. కానీ మనలో కర్తవ్య కర్మ నిష్ఠ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. నేను కర్తవ్యాన్ని భావించి చేసినట్లయితే మన రిలేషన్ మాత్రం అధర్మయుక్తంగా అన్యాయం కాకుండా చేసినట్లయితే నీకు ఎప్పుడు కూడా హాని కలగదు. పరమాత్మ అందరికీ పోషిస్తాడు, పాలిస్తాడు. భూమాత అందరిని పోషిస్తుంది, పాలిస్తుంది. ప్రకృతిలో పంచభూతాన్ని అందరిని పోషిస్తాయి అన్నమాట. ఎప్పటికీ ఎవరికి ఏ అన్యాయం జరగదు. ఎవరు ఏ కర్మల్లో ఉన్నా కూడా అటువంటి వ్యక్తి నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా మనం కర్మలు చేసినట్లయితే ప్రకృతిలో ఉండే దేవతలు నీకు, నీ పిండంలో ఉండే ప్రాణదేవత ఏదైతే ఉందో బ్రహ్మ నీకు సహకరిస్తాడు. ఖచ్చితంగా దాని సందేహం నీకు మార్గం ప్రశస్తం చేస్తాడు. ఆ నమ్మకంతో మనం కర్మ చేయాలి. వాడు ఎవరు ఏ మార్గంలో ఉన్నా, ఆధ్యాత్మిక మార్గంలో నీకు ఉన్నతి కలుగుతుంది, లౌకిక మార్గంలో ఉన్నా కూడా ఆ మార్గంలో ఉన్నతి కలుగుతుందన్నమాట, అభ్యుదయం కలుగుతుందన్నమాట. అభ్యుదయం ద్వారా నువ్వు ఇంకా పుణ్యకర్మలు చేసి ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి మన కర్మలు శ్రద్ధ నిష్ఠాపూర్వకంగా కల్మషం లేకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నట్లయితే మనం కూడా ఎంతో ఆనందాన్ని పొందగలుగుతాం. అప్పుడు వచ్చే ఆనందం అది మనం చెప్పలేం, మాటలు చెప్పలేం, 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంత ఆనంద అనుభూతి కలుగుతుందన్నమాట. అంటే ఆ రకమైన శ్రద్ధ నిష్ఠాపూర్వకం కర్మలు చేయాలని చెప్పి మనకు ఈ దృష్టాంతం ద్వారా తెలుస్తుంది. వస్తూ ఈ రకంగా ఇంకా ఉపకోసల బ్రహ్మచారి ఏ రకంగా ఆయన ఇప్పుడు చెప్పినట్టుగా ప్రభాకరం కదా మనం ముందు చెప్పిన విధంగానే ఇంకా నేను అన్ని బ్రహ్మోపదేశం కలిగింది, ఈ ఉపదేశం నీకు కలగ చేయాలని చెప్పి నేను అలాగా చెప్పకుండా ఉంచాను. కాబట్టి నీకు ఆ ప్రకృతి నీకు నిజంగా ఆ సేవ చేస్తే ప్రకృతి నీకు బోధిస్తుంది. బోధించాలంటే నీకు ఎక్కడో కొంచెం దోషాలు ఉంది, ఆ దోషాలు నువ్వు తెలుసుకున్నావు, ఆ పూర్తిగా అన్ని మానేసి నువ్వు తపస్సు చేశావు. కాబట్టి నీకు ఆ శక్తి ఆ అగ్నిని సహకరించే నిర్మలంత్వం వచ్చింది. కాబట్టి అగ్ని నీకు సహకరించాయి, నీకు బ్రహ్మోపదేశం చేశాయని చెప్పి చెప్తాడనమాట. తర్వాత అంశం కూడా ఏదంటే చూద్దాం. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే మహోదయ. మహోదయ. చేస్తారు. ఓం నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ.